అడగడగ పాత రోకలు అడిగితే అది పోయి నెత్తి మీద పడ్డదట. అట్లనే ఉంది మన జనం వరస. ఈ మధ్యకాలంలో న్యాయం కోసం మనుషులు పోలీస్ స్టేషన్లకు పోడు పాత పద్ధతి అయిపోయిందిలా. ఊరంతా ఒక దారి అయితే ఉలికిపీటది ఇంకొక దారి అన్నట్టు చనిపోయిన మేకపోతుకు ఏకంగా మార్సురి బాక్స్ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి స్టేషన్ ముందరకు తెచ్చిర్రు. అరే అసలు ఏం జరిగింది, ఆ మోకపోతు తెచ్చిన లొల్లేందో నన్ను అడగకుండా మీరే చూడుర్రి. మన మైనంపాడు ఊర్లే బత్తుల సీన అనే ఆయనకు ఒక దేవర మేకపోతు ఉండేదట. తినేతందుకు తిండి లేదు కానీ మీసాలకు సంబంగ నూనె అన్నట్టు ఆ మేకపోతు దర్జాగా రోడ్డు మీద తిరుగుతుంటే అదే ఊరికి చెందిన 3 కిలేడీలు బైక్ వేసుకుని వచ్చి గుద్దిరట దాన్ని. ఇక ముందొచ్చిన శవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్టు ఆ బండి స్పీడ్గా వచ్చి ఆ దేవర మేకపోతును జర గుద్దే వరకంటే ఆడికాన్నే పానాలు ఇడిచింది. ఇక గంతే కంచచేను మేసినట్టు ఊళ్ళో 2 వర్గాల అడవ మాస్తులొల్లి చాలైంది. ఇక న్యాయం కోసం 2 గ్రూపులలో పోలీస్ స్టేషన్కి పోయి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుర్రట. గిక్కన్నే అసలు ట్విస్ట్ ఉంది. గోరు చుట్టు మీద రోకటి పోట అన్నట్టు మన బత్తుల సీరన్న ఇంటోళ్ళది చిన్న కథ కాదు. చనిపోయిన మోకపోతూ పాడు కావద్దని ఏకంగా మనుషులను పెట్టే మార్చురి ఐస్ బ్యాగ్స్లు అద్దెకి తెచ్చి అందులో మేకపోతు శవాన్ని వెట్టి పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పారేసిర్రు. చేసిన చండాల పనులు ఆశలు మాత్రం ఆకాశమంతా అన్నట్టు మా దేవర మేకపోతును చంపిన లోపలేయాలని మాకు ఇన్స్టాంట్గా న్యాయం కావాలని స్టేషన్ ముందటనే కూసుర్రాళ్ళు. ఇక స్టేషన్ ముందు మార్చరీ బాక్స్లా మేకపోతును చూడంగానే చుట్టుపక్కల జనాలకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. అయ్యవారిని చేయబోతే కోత అయిందట. గట్ల మనుషులకే మార్చరీ బాక్సులు దొరకడు కష్టమవుతుంటే ఈ మేకపోతుకు ఇంత విఐపి ప్రోటోకాల్ రనాయన అని నోలెలవట జనాలు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు కాకుండా సీనన్న మాత్రం తన మేకపోతు మీదున్న ప్రేమనంతా గిట్ల చూపించిండు. అయినా స్టేషన్ల కేసులు తక్కువ ఉన్నాయా, లేకపోతే మర్డర్లు దొంగలు దొంగతనాలు ఏమైనా తక్కువైనాయా? గీ మేకను గుద్దిన కేసును చూస్తేందుకు ఏమున్నా అది సుత పానమే కదా, మనుషులయ్యే పానాలా జంతువులది కాదా అనే సంఘాలు నిద్రలేసి లొల్లికి దిగుతారు సార్లు. జర కేసును జల్దీ సాల్వ్ చేయుర్రి అని ఇంకిందరి పాట. పాపం పోలీసులు కూడా ఈ మోయకపోతు పోస్ట్ మాస్టర్ పంచాయతీ ఎట్లా తెలియాలనో తెలియక తలలు పట్టుకుంటురట. మరి ఈ పొట్టేలు కేసు ఎక్కడిదాకా పోతుందో ఏందో చూద్దాం పట్టుర్రి.